ఈరోజు మూడవ రోజు నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజు సందర్భంగా అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. మనం గత 2 రోజులుగా ఉన్న అనుభవాల మేర కొన్ని మార్పులు డైనమిక్గా కూడా తీసుకోవటం జరుగుతుంది, కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగానే భక్తులనే మా సెంటర్ ఆఫ్ థింకింగ్గా, భక్తులకి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఉండడం కోసం విఐపి దర్శనాల టైమింగ్స్ కూడా రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఒకసారి మీ ద్వారా విఐపీస్ ఎవరైతే పాసులు తీసుకొని వస్తున్నారో వారికి ఇంకొకసారి విన్నపం ఏమిటంటే 8 నుంచి 10, 2 నుంచి 4 అనుకున్నాము. ఆ టైమ్స్ని కానీ అందరం కానీ గౌరవించగలిగితే ఇంకెవరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకుండా, వారికి కూడా స్వయంగా ఇబ్బంది అవ్వాల్సిన అవసరం లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టైమింగ్ అయిపోయిన తర్వాత వస్తే sometimes depending on the crowd we will be forced to send them in 500 rupees lines or 300 rupees line, and that is we are constrained to take that decision because crowd is more important ఆ టైంలో. సో మీ ద్వారా అందరికీ ఆ విన్నపం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఉత్సవ కమిటీ మెంబర్స్కి కూడా వారి గౌరవానికి తగ్గట్టుగా ఏ విధంగా వారి దర్శనాలు కానీ వారి రెఫరెన్సెస్ కానీ మేనేజ్మెంట్లో భాగస్వామ్యం కానీ ఎలా చేయాలనేది ఇప్పుడే సిపి గారు మేము కూడా వారితో మాట్లాడడం జరిగింది. వీల్ గివ్ దెమ్ రెస్పెక్ట్ దట్ దే డిజర్వ్, వాళ్ళు ఆశించిన మేరకు. సో ఖచ్చితంగా ఆ ఇబ్బంది కూడా ఈ రోజు నుంచి లేకుండా చేయటం జరుగుతుంది. అదేవిధంగా వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ కమింగ్, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే వీఆర్ టేకింగ్ దోస్ డైనమిక్ డెసిషన్స్ అవసరాన్ని బట్టి. అవైలబుల్గానే ఉంటున్నారు ఈఓ గారు కానీ, సిపి గారు ఈజ్ ఆల్వేస్ హియర్. ఐఎమ్ ఆల్సో కమింగ్ వన్స్ ఆర్ 2 to 3 times ఎవ్రీ డే. ఓన్లీ పర్పస్ ఇస్ ఎక్కడ ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, మిస్కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, ఎటువంటి కారణంగా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని. సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు టేక్ కేర్ ఇఫ్ సమ్ ఇష్యూస్ క్రాప్ అప్. మీరు మా దృష్టికి తీసుకొని వచ్చే కొద్దీ మాకు తెలియని విషయాలు ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా వీఆర్ దేర్ టు రిజాల్వ్ దెమ్. మీ అందరి కోఆపరేషన్కి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నుంచి మీ అందరికీ తెలుసు సాటర్డే ఈరోజు సండే నుంచి క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది. సో యూఆర్ ఆల్ గేరింగ్ అప్ ఫర్ ద క్రౌడ్ విచ్ ఇస్ టు కమ్. సెలవులు కూడా పిల్లలకి సెలవులు కూడా ఇప్పుడే అందుకున్నాయి కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ క్రౌడ్. వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్స్ ఫర్ దట్. సిపి సార్ కూడా చెప్తారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. గత 2 days మనం ఇక్కడ చేపట్టిన కొన్ని చర్యలు కావచ్చు, ఇంటర్వెన్షన్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి వారిని చైతన్యవంతం చేయడంలో బాధ్యత వహించిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు పీపుల్ సెంట్రిక్, సామాన్య భక్తుడికి మంచి దర్శనం కలిగించాలా అన్న ఉద్దేశంతో కొన్ని చర్యలు చేపట్టినాం. అందులో కొంతమేర విఐపీస్కి కొంతమేర అసంతృప్తి కలగచ్చు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనమందరం కూడా విఐపీస్ అన్నప్పుడు మనకు కూడా కొంత బాధ్యత అనేది ఉంటుంది. కొద్దిగా 8 నుంచి 10 వరకు, 2 నుంచి 4 వరకు మీరు ఆ స్లాట్స్లో వస్తే కొంత మంచి దర్శనం జరుగుతుంది. లేని పక్షంలో 500 రూపీస్ లైన్ ఏదైతే ఉందో అందులో బాగా అంటే టెంపుల్కి దగ్గరలో ఆ లైన్లో కలపడం జరుగుతుంది. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత భక్తులు ఎవరైనా కూడా త్వరగా దర్శనం చేసుకోవాలని అనుకుంటే 300 రూపీస్ లైన్లో, ఎందుకంటే ఇప్పుడు చూస్తే 300 రూపీస్ టికెట్స్ తక్కువ తీసుకున్నారు, 500 రూపీస్ టికెట్స్ ఎక్కువ తీసుకున్నారు. ఎవరైనా త్వరగా దర్శనం చేసుకోవాలని అనుకుంటే 300 రూపీస్ లైన్లో వెళ్తే చాలా త్వరగా, అంటే ఉదాహరణకి 500 రూపీస్ ఒక 1.5 hour పడితే 300 రూపీస్లో 15 minutesలో అయిపోతుంది. సో అది గమనించి కొద్దిగా త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు 300 రూపీస్లో వెళ్ళొచ్చు. లేదా అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు 500 రూపీస్ దర్శనం 500 రూపీస్ కొనుక్కొని దర్శనం చేసుకోవచ్చు. సో అది దయచేసి గమనించగలరు. మధ్యలో ఒక ప్రదేశంలో 500 రూపీస్ వస్తున్నప్పుడు కొంత త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు 300 రూపీస్లో ఎంటర్ కావడానికి కూడా అవకాశం ఉంది. సో దాన్ని గమనించి ప్రజలు ఆలోచించి, భక్తులు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే మేము చూసాం 10 minutesలో 300 రూపీస్ దర్శనం అవుతాం, 500 రూపీస్ ఆల్మోస్ట్ 1.5 hour అవుతాం.
సో పెద్ద అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు కూడా పెద్ద దూరం ఏం లేదు. సో అది అర్థం చేసుకుంటే మనము చాలా బాగుంటుంది. అది ఒకటి గమనించగలరు. తర్వాత భక్తులు కూడా కొందరు ధర్మ మార్గంలో క్యూస్లో ఎంట్రీ అవుతున్నారు, కొందరు అధర్మంగా మధ్యలో ఎంటర్ అవుతున్నప్పుడు కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. సో అటువంటి వ్యక్తుల్ని పోలీసు వాళ్ళు కట్టడి చేసే క్రమంలో కొందరు మీడియా సభ్యులు తెలియక, అంటే వారికి కూడా అది అది తప్పు పని ఏదైతే జరుగుతుందో దాన్ని పోలీసు వాళ్ళు నివారిస్తున్నారనేది తెలియక, సో దాన్ని ఒక మ్యాగ్నిఫై చేసి 1 or 2 ఛానల్స్ అలా చూపిస్తున్నారు. అది దయచేసి అర్థం చేసుకోవాలి. పోలీసు వారు నియంత్రించే క్రమంలో అధర్మంగా ప్రవేశిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని చర్యలు తప్పవు. తర్వాత పోలీస్ యూనిఫామ్లో దర్శనం చేసుకోవడము, ఇటువంటివన్నీ కూడా ఈసారి చాలా పకడ్బందీగా కట్టడి చేశాము లాస్ట్ టైంతో పోలిస్తే. ఎందుకంటే మేము కంట్రోల్ రూమ్లో కలెక్టర్ గారు, నేను, డీసీపీ గారు అందరం కూడా కంట్రోల్ రూమ్లో కూర్చొని అనుక్షణం వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాము. అటువంటిది ఎక్కడ కూడా మా దృష్టికి రావట్లేదు. ఒకటి రెండు మా దృష్టికి వచ్చినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. తర్వాత కొంత ఈసారి టెక్నాలజీని అనుసంధానం చేసి మనం కొంతమేర విజయాలు సాధిస్తున్నాము. ముఖ్యంగా విఐపి పాసెస్ యాప్ అనేది ఈసారి ఒక ఇంటర్వెన్షన్. ఇది ఫ్యూచర్లో కూడా ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి కొంత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎలాగా క్యూ లైన్ సిస్టమ్ కావచ్చు, లేదంటే టికెట్స్ సిస్టమ్ కావచ్చు ఏదైతే ఉందో ఆ స్థాయికి ఎదగడానికి మనం ఇది ఒక తొలిమెట్ అనుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇంకా మనం కొంత ఈఓ గారు ప్రభుత్వంతో చర్చించి ఆ దిశగా కొంత చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది. తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా ఈసారి మనం డైనమిక్గా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి. అంటే కొన్ని ఛానల్స్, ఎందుకంటే లాస్ట్ టైం నేను చెప్పాను, కొంత ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నప్పుడు కుమ్మరపాలెంలో ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసౌకర్యానికి లోనవుతున్నారు, చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇటువంటివన్నీ కూడా కొన్ని ప్రెస్ మీడియా ఐటమ్స్లో రాస్తున్నారు. సో అటువంటివన్నీ చక్కదిద్దడానికి ఈసారి డైనమిక్గా డెసిషన్స్ మారుస్తున్నాం ట్రాఫిక్ సంబంధించి. అంటే ఫ్రీగా ఉన్నప్పుడు రెగ్యులర్ రూట్లో పంపడం, కొంత ట్రాఫిక్ జామ్ అయ్యి లేదంటే కొంత ట్రాఫిక్ అసౌకర్యం కలిగినప్పుడు డీ రూట్ తీసుకోవడం, ఇటువంటి చర్యలంతా కూడా ఒక అస్త్రం అనే ఒక మొబైల్ యాప్ని బేస్ చేసుకునేసేసి ఈ కంజెషన్ లెన్స్ ఏదైతే ఉన్నాయో అది చూసుకునేసి తదనుగుణంగా కొన్ని కంట్రోల్ రూమ్లో నుంచి కొన్ని చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా కంట్రోల్ రూమ్లో నుంచి ఈసారి కొంత పబ్లిక్ అనౌన్స్మెంట్స్ అనేది కంట్రోల్ రూమ్ నుంచి ఇస్తున్నాము. అదేవిధంగా డైనమిక్గా కొన్ని దగ్గరలో మనము కొన్ని వాయిసెస్ రికార్డ్ చేసి కట్టడిలో, అంటే ప్రజల్ని నియంత్రించడంలో కావచ్చు, కొంత క్యూస్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, అటువంటి ఇంటర్వెన్షన్స్ కొన్ని తీసుకుందాం. అదేవిధంగా కొంత అవేర్నెస్, ఎందుకంటే ఇంత పెద్ద ఫెస్టివల్ కాబట్టి కొంత అవేర్నెస్ ఇచ్చే క్రమంలో భాగంగా ముఖ్యంగా పోలీస్ తరఫు నుంచి సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఎందుకంటే అది ఈరోజు అది పెద్ద మెనేస్. మీకు అందరూ తెలుసు, కొద్ది రోజుల క్రితం మనం ఒక సైబర్ సిటిజన్ అనే అప్లికేషన్ కూడా తీసుకునేసి అది నిన్నటితో 1 lakh మెంబర్స్ నిన్నటితో వారు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకునేసి మేము అవేర్నెస్ ఇచ్చిన దానివల్ల వారు సైబర్ సిటిజన్స్గా మారారు. అది కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి ఫెస్టివల్స్లో పబ్లిక్ చాలామంది ఉంటారు కాబట్టి అవేర్నెస్ అనేది భారీ ఎత్తున చేర్చాలి, అదే భారీ ఎత్తున వారికి అందించాలనే ఉద్దేశంతో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా వారు వచ్చేటప్పుడు కూడా మీరు చూస్తే చాలా హోర్డింగ్స్, తర్వాత సైనేజెస్ మొత్తం ఈసారి పగడ్బందీగా పెట్టాము. పోను నెక్స్ట్ మూలా నక్షత్రం రోజు నాటికి ఇంకొంత గట్టిగా పటిష్టమైన చర్యలు తీసుకునేసి ప్రజలకి మంచి దర్శనం కలిగేలాగా అన్ని చర్యలు చేపడతాం. మీడియా మిత్రులు మాకు సహకరిస్తున్న దానికి అందరికీ ధన్యవాదాలు. వినిపించలేదు. పోలీసులకి మధ్య సమన్వయ లోపం ఉండి వివాదాలు రేగుతున్నాయండి. అంటే అవగాహన ఉన్న అధికారులు కనుక అక్కడ ఉంటే ఆ సమస్య ఉండదండి. 2-3 కరెక్ట్. సో ఫస్ట్ 1 or 2 డేస్లో కొంత మీరు చెప్పేది, ఎందుకంటే బయట నుంచి సిబ్బంది వస్తారు కాబట్టి కొంత అక్కడక్కడ కొన్ని ఘర్షణలు కూడా జరుగుతుంది. నిన్న కూడా మీడియా మిత్రుల కింద ఆపారు. సో ఆపినప్పుడు కరెక్ట్గా
వారికి చెప్పాల్సింది, ఎందుకంటే కింద లిఫ్ట్స్ నుంచి ఈసారి ఎవరిని కూడా మనం అలౌ చేయట్లేదు. కొందరు మీడియా మిత్రులు కిందకు వెళ్ళేసేసి కింద నుంచి పైకి రావాలని చెప్పేసి ప్రయత్నించారు. సో అది ఒక డెసిషన్ తీసుకునేసి, మనం ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునేసి దాన్ని కట్టుబడి, ఒక డెసిషన్ తర్వాత మా వైపు నుంచి తప్పు జరిగితే బాగుంటుంది. కానీ అదర్వైజ్ దయచేసి అర్థం చేసుకునేసి మీరు కూడా మాతో డిస్కస్ చేయండి. అందుకే నేను ఎస్బీ ఇన్స్పెక్టర్ల నేను లైజన్ ఆఫీస్కి పెట్టాను. ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారికి చెప్పండి. వారు చెప్తే మీడియాకి పోలీస్కి మధ్యలో సమన్వయం కొంత సాధించవచ్చు. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ కొన్ని ఇష్యూస్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి పోలీస్ కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవడానికే మేము రెగ్యులర్గా కలెక్టర్ గారు, నేను, ఈఓ గారు అందరం కలిసి రెగ్యులర్గా మీటింగ్స్ ఎవ్రీడే 2-3 టైమ్స్ మీట్ అయ్యేసేసి కొన్ని డెసిషన్స్ తీసుకున్నాము. మీరు చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో లోకల్ ఆఫీసర్స్ ఉంచడానికి నిన్న నా దృష్టికి తెచ్చారు. అందుకే ఈరోజు కొందరిని లోకల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే విల్ అటెండ్ టు దట్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. దుర్గామల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రమైన ఈ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నటువంటి క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మూడవ తారీఖు అనగా ప్రథమ దివసం రోజున 49,000 మంది భక్తులు సందర్శించుకున్నారు. అలాగే నిన్నటి రోజున 65,000 మంది భక్తులు అమ్మవారిని సందర్శించుకున్నారు. ఈరోజు 1 గంటకు 36,000 మంది దర్శనాలను సంపూర్తి చేసుకున్నారు. ఇలా రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ వస్తోంది. మీ అందరికీ తెలిసిన విధంగా ఇది మూలా నక్షత్రం రోజు వరకు పెరుగుతూ వస్తూ మరి మూలా నక్షత్రం రోజున అత్యంత ఎక్కువ స్థాయికి చేరుకుంటుంది. అలాగే అన్నదానంలో మనం ఇప్పటి వరకు టోటల్స్ చెప్తాను. అన్నదానంలో దాదాపు 28,000 మంది, అంటే గత 2 రోజులుగా 28,000 మంది భోజనాలు చేశారు. కేశఖండన శాలను ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు 3,952 మంది. అలాగే లడ్డు ప్రసాదాన్ని ఇప్పటి వరకు నిన్న సాయంత్రం వరకు తీసుకున్నటువంటి వాళ్ళు 2 రోజులుగా 139,906 మంది లడ్డు ప్రసాదాలను తీసుకున్నారు. ఈ విధానంగా లడ్డు ప్రసాదాలను ఈ రోజుకి ఎంత కావాలి, రేపు ఎంత కావాలి అని అంచనా వేసుకొని సిద్ధంగా తయారు చేసుకొని ఉన్నాము. 1,50,000 పైగా మన దగ్గర స్టాక్ ఉంది. లడ్డు ప్రసాదాలను ఈసారి 6 లడ్లు కలిపి ఒక ప్యాక్ చేయడం వల్ల లూజ్ ఇస్తే వాళ్ళ బ్యాగుల్లో, క్యారీ బ్యాగుల్లో పగిలిపోయి లేదా ఇలా కాస్త చిందరవందరగా అయిపోతుంటే మేము ఒక ప్లాన్ చేశాము. 6 కలిపి ఒక బాక్స్లో పెట్టి ఇవ్వడం చాలా ఆసక్తికరంగాను చాలా సంతోషంగా తీసుకుంటున్నారు భక్తులు. లూజ్ కావాలని కూడా ఇస్తున్నాము. గతంలో మాదిరిగా తక్కువ వచ్చింది లడ్డు ప్రసాదం అన్న మాట లేకుండా ఎంత అడిగినా అంత ఇవ్వడానికి దేవస్థానం సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఏవైనా ఇందులో చిన్న విషయాలు, ఇబ్బందులు ఉంటే తెలియజేయవలసిందిగా ఎప్పటికప్పుడు మీ డైరెక్ట్గా దేవస్థానం సిబ్బందికి సంబంధిత శాఖాధిపతులకు కావచ్చు లేదా నాకు కావచ్చు తెలియజేస్తే వాటిని సమిష్టిగా మనం అందరం కలిసి పరిష్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇంకొంచెం మెరుగైన సేవని, ఇంకొంచెం మెరుగైనటువంటి దర్శనాన్ని ఇచ్చే ఒక పద్ధతికి కట్టుబడి ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం మధ్యలో మనం ఉన్నాము. సిపి గారు, కలెక్టర్ గారు మన కోసం చాలా సమయాన్ని వెచ్చించి ఒక యాప్ డెవలప్ చేసి ఒక టెక్నికల్గా ఇంకొంచెం ముందు వెళ్ళాలని నిన్నటి రోజున మినిస్టర్ గారి ముందు మీకు కూడా ఒక యాప్ ప్రదర్శించడం జరిగింది. అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు తయారు చేసినటువంటిది. అది కూడా ఇప్పుడు మీలో సర్క్యులేట్ అవుతోంది. దాని మేరకు సార్ మనం లొకేషన్ షేర్ చేస్తే అన్నదానం ఎక్కడుంది అంటే వాళ్ళకి తెలియకపోతే అది లొకేషన్ తీసుకెళ్తుంది, కేశఖండన శాలకు తీసుకెళ్తుంది. ఇలాంటిది కూడా ఒకటి తయారు చేసి వాళ్ళకి తెలియజేసాం సార్, నడుస్తుంది. ఇలా పాసులకు సంబంధించి ఒక యాప్ ఎక్కడైనా ఉండని పాస్ సులభంగా అందేలాగా మరి వాహన సౌకర్యం ఏర్పాటు చేశాము, మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసినాము, పుష్కలంగా భోజనాలను ఏర్పాటు చేస్తున్నాము. మరి దేవస్థానం ఎంత చేయగలుగుతుందో అంత జిల్లా యంత్రాంగం తరఫున, దేవస్థానం తరఫున, దేవాదాయ శాఖ తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నివేదన హారతుల సమయంలో దర్శనం ఆపిన విషయాన్ని మైక్లో కనుక తెలియజేస్తే భక్తులకు అర్థమవుతుంది ఎందుకు ఆపారు అనేది. అది మైక్లో ఆ టైం తప్పకుండా చెప్తే బాగుంటుంది. కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం ఉన్న అన్ని మైక్స్కు తెలియజేస్తాం.
అలాగే పెట్టాము, ఎక్కడ మిస్ అయిందో ఒకసారి చూసి చేస్తాం. సో ఉభయదాతలు నివేదన సమయానికి లాస్ట్ కాకుండా ఉండేలాగా చేస్తే సరిపోతుంది. అలాగే ఈ కొంచెం పరిశీలించి ఇది కూడా చేస్తాను. ధన్యవాదాలు అందరికీ, ముఖ్యంగా కలెక్టర్ గారికి, సిపి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంట ఉండి ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు.